శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా మనము స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకుంటూ ఉన్నాం. అందులో ముందుగా మన సంకల్పం చెప్పుకున్న తర్వాత గణపతి పూజ. ఏ కార్యక్రమం చేయాలన్నా ముందు వినాయకుడికి చేస్తారు. మరి వైఖాన సాగప్రకారం చేసిన విశ్వక్సేనుడు చేస్తారు. ఆయన కూడా గణపతి స్వరూపం అన్నమాట. ఆ విధంగా ముందు ఆ గణపతి కూడా పసుపుతో చేసిన గణపతికి చేస్తారు. హరిద్రా గణపతి అంటాం. పెద్ద వినాయక మండపంలో పెద్ద వినాయకుడిని పెట్టుకొని పూజ చేసేటప్పుడు కూడా స్వామివారు మళ్ళీ కొద్దిగా బియ్యంలో ఒక పసుపుతో వినాయకుడిని చేసి చేస్తారు, గౌరీదేవి అన్నట్టుగా. ఎందుకయ్యా అంటే పసుపు అనేది మంగళప్రదం. పసుపుతో ఏ పనైనా ప్రారంభించాలి. మన ఇంట్లో సామాన్లు లిస్టు రాసుకున్నా ముందు పసుపు కుంకుమతో స్టార్ట్ చేస్తాం. ఏదైనా కార్యక్రమానికి సామాన్ రాసేమంటే స్వామి కూడా ముందు పసుపు కుంకుమ స్టార్ట్ చేస్తాం. ఆ విధంగా పసుపు అనేది మంగళప్రదం. ఎలా మంగళప్రదం అయ్యిందా అంటే గౌరీదేవి మరి పసుపుతో నలుగు పిండితోటి బాలకుడిని తయారు చేసి కాపలా పెట్టేసి ఆ స్నానానికి వెళ్ళి వచ్చే లోపల ఆ ఈశ్వరుడు రావడం, తల దుంచేయటం, ఆ తర్వాత ఆయన తెచ్చిన గజాసురుడి యొక్క శిరస్సుని ఆ మొండానికి తగిలించడం, ఆ మొండానికి తగిలించిన తర్వాత అది ఆ గజా నుండి 3 లోకాలు పూజింపబడే విధంగా ఆయనకు ఆశీర్వాదం ఇచ్చాడట. మరి 3 లోకాలు పూజింపబడుతున్నాయి కదా ఆ గజానుడు. మరి అది ఎవరు తయారు చేశారు? అమ్మవారు తయారు చేసినటువంటి మొండెం అనమాట. దానికి ఈశ్వరుడు పెట్టిన తలతోటి ఆయన 3 లోకాలు పూజింపబడుతున్నాడు. అప్పుడు ఆ తల అడిగిందంటే అమ్మవారిని, అమ్మ నన్ను కూడా మీరేగా తయారు చేశారు, మరి నాకేంటి ఈ దుస్థితి అంటే, లేదు నువ్వు భూలోకంలో పసుపు చెట్టుగా పుడతావు, నీకన్నా ఫస్ట్ అన్నిటికన్నా ముందుగా నీతోనే ఏ పనైనా ప్రారంభిస్తారు, కాబట్టి నీకు ఆ విధమైనటువంటి వరాన్ని ఇస్తున్నానని చెప్పిందట. అందుకనే భూలోకంలో అమ్మవారి స్వయంగా వేసినటువంటి పసుపు మొక్క ద్వారా మనకి ఆ పసుపుతోటే వినాయకుడిని తయారు చేసి మనం చేస్తామట. ఇంకొకటి ఏంటంటే పసుపుతో మనం ఒక ముద్దలాగా చేస్తాం, అదే బొమ్మలాగా చేయమన్నమాట. ఏదో ఒక బొమ్మ అంటే చేయం, ఒక ముద్ద చేస్తాం. అంటే భగవంతుడు నిరాకారుడు నిరామయుడు అని చెప్పడమే. భగవంతుడికి ఒక ఆకారం లేదు, మనం ఏ ఆకారం ఊహించుకుంటే ఆ ఆకారంలోకి వస్తాడు. మరి ఈశ్వరుడు ఎలా ఉంటాడు? ఈశ్వరుడికి కాళ్ళు చేతులు ఏముండవు, ఒక శివలింగం ఆకారంలోనే ఉంటుంది. శివలింగంలోనే అన్ని అర్చిస్తాం అనమాట. అదేవిధంగా లక్ష్మీనారాయణుడు కానీ రాముడు కానీ వీళ్ళందరికీ కూడా కరచరణాలు ఉంటాయి, కాళ్ళు చేతులు అన్నీ ఉంటాయి. మరి ఈ కరచరణారాధులు భగవంతుడు బలాన్ రూపంలో ఉంటాడా అంటే మనం ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా ఉంటాడట. ఆ విధంగా మనం ముందుగా పసుపు వినాయకుడు చేశాము. తర్వాత స్థలము మనం తెచ్చినటువంటి పదార్థములు అన్ని కూడా శుద్ధి పొందడానికి, అంటే మనం టెంకాయలు ఒక దగ్గర తెచ్చాం, పండ్లు ఒక దగ్గర తెచ్చాం, పూలు ఒక దగ్గర తెచ్చాం. మరియు లారీల్లో బస్సుల్లో వచ్చేటప్పుడు ఎవరెవరో తొక్కన వాళ్ళు తొక్కుతూ ఉంటారు, తగల వాళ్ళు తగలబడుతూ ఉంటారు. మరి అవన్నీ కూడా పవిత్రం చేసుకుని మనం భగవంతుడికి వాడాలి. కాబట్టి మనం పుణ్యవాచనం అనే మంత్రంతో ఆ మంత్ర జలంతో గంగా, యమున, గోదావరి, నర్మదా, సింధు లాంటి జలాన్ని కూడా మనం ఆ మంత్రపూర్వకంగా ఆవాహన చేసి ఆ జలంతో తెచ్చిన పదార్థాలని కూడా శుద్ధం చేసుకుని తర్వాత మనం ఈ కళ్యాణంలోకి ప్రారంభించాం. మరి కళ్యాణానికి ముందుగా స్వామివారికి మణిభాషికం ధరింపజేశాం. భాషికం ఎందుకయ్యా అంటే దృష్టి దోషానికి అంటే. దృష్టి దోషము మరి భగవంతుడికే దృష్టి దోషం అయ్యా అంటే ఇది మనం ఆచరించాలి. అసలు రామాయణం అంటే ఏంది? రాముని నడక, రాముడు ఎలా నడిచాడు, ఎలా ప్రయాణం చేశాడు అనేదే రామాయణం. రామాయణం అసలు ఎందుకు? రాముడు నడక మనం ఎందుకు నేర్చుకోవాలంటే రాముడు ఎలా ఉండాలో మనం అలా ఉండాలని చెప్పడమే రామాయణం అనమాట. రాముడు ఒక మానవుడిగా పుట్టాడు, మానవుడిగానే ఆయన అన్ని కూడా మానవుడు ఏ విధంగా అయితే కష్టపడతా ఆ విధంగానే చేశాడు. ఎక్కడ మహిమలు చూపేలా, భగవంతుడే కదా అని చెప్పి ఆయన మహిమలు చూపించి కృష్ణుడిలాగా ఏదో చేయలేదు అనమాట. కేవలం మానవుడు ఎలా జీవించాలో అలాగే జీవించి వచ్చాడు. సీతాదేవిని తీసుకెళ్ళినప్పుడు ఆ శోకంతో దుఃఖించాడు, ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాడు. మరి ఆయనకి సైనికులుగా కోతుల్ని, ఎలుగుబంటిని వీటిని సైన్యంగా తీసుకొని పోయాడు. ఎందుకు మరి కోతుల్ని, ఎలుగుబంటి తీసుకుని మనుషుల్ని ఆయుధాలతో పోవచ్చు కదా అంటే మరి కోతులకి ఆయుధం అక్కర్లేదు, అవి యుద్ధం చేయగలవు. మరి ఈయన ఏం చేస్తున్నాడు? అరణ్యవాసంలో ఉన్నాడు. అరణ్యవాసంలో ఉన్నవాడు ఆయుధం పట్టుకోకూడదు. మరి ఆయుధం పట్టుకోకుండా యుద్ధం చేయాలంటే మరి ఎవరు కావాలి? ఈ సైన్యం, కోతులు ఇవైతే వీటితో యుద్ధం చేయటం అనే సులభం. అదేవిధంగా సముద్రాలు ఇలాంటి దాటాలంటే అవైతే సులభంగా చెట్లు కొమ్మలు దాటగలవు, సీతను తొందరగా వెతకగలవు అనమాట. అందుకనే వాటి సహాయం తీసుకున్నాడు. ఆ విధంగా మానవునిలాగా ప్రవర్తించి మానవులాగా చేశాడు. కాబట్టి మనం కూడా అలాగ ఉండాలి అండి. శ్రీరాముడి గురించి ఒక చిన్న కథ చెప్పుకున్నాం. ఏంటంటే రామో విగ్రహం ధర్మ అంటారు. అంటే ఈ మాట ఎవరైనారంటే రాముడు ఒక ధర్మం అంతా కూడా తయారు చేసి విగ్రహంలాగా తయారు చేసి రాముడు తయారవుతాడట. మరి ఇంత గొప్ప మాట ఎవరు చెప్పారా అంటే ఆయన నిత్యం ప్రేమించేటువంటి దశరథ మహారాజు, ఆయనకి కూతుర్నిచ్చిన జనక మహారాజు, లేకపోతే ఆయన బాగా ఇష్టపడే లక్ష్మణుడు చెప్పలా, ఒక మారీచుడు అనేటువంటి ఒక రాక్షసుడు చెప్పాడు. నిరంతరము విష్ణువు ద్వేషించేటువంటి రాక్షసులు ఆయన పొగిడారంటే ఆయన గొప్పతనం చెప్పుకోవచ్చు అనమాట. మారీచుడు ఎవరికి చెప్పాడు?
రావణాసురుడు చెప్పాడట, నువ్వు మాయలేడి వేషంలో పోయి సీతను ఆకర్షించమని చెప్తే నువ్వు ధర్మానికి ఎదురుగా పోతున్నావు, ధర్మానికి ఎదురుగా పోతే నాశనం అయిపోతావు. రాముడు ధర్మాన్ని విగ్రహంగా తరిచి రాముడు తయారవుతాడు, అలాంటి ధర్మానికి ఎదురుపోతున్నావు, నువ్వు నాశనం అవుతావు. నువ్వు ఎంత గొప్పవాడు అయినా కానీ రాముడి కన్నా రావణాసురుడు గొప్పవాడే, కానీ ధర్మానికి ఎదురుపోతే ఎవరైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే ధర్మం ముందు జయింపబడతారు, అపజయం పాలవుతారని చెప్పడమే ఉద్దేశం అంట. అదేవిధంగా రాముడిలో ఒక గొప్పతనం ఉందట, ఆయన స్మితపూర్వ భాషి అంటారు. అంటే ఆయన ఎదురుగా ఒక మనిషి వస్తున్నాడంటే అవతల వాళ్ళు పలకరిస్తారు అనుకునే లోపల ఆయన పలకరిస్తాడ, నవ్వుతూ పలకరిస్తాడట. అంటే మానవులు అలా ఉండాలని చెప్పడమే అనమాట. ఎప్పుడైతే మనకి ఎదురుగా వచ్చేవాడిని మనమే ముందు పలకరించామనుకో, ఎప్పుడు మనకి ద్వేషము, మనకి శత్రువులు ఎవరు ఉండరు అనమాట. అంతా ఆ విధంగా ఉండటమే మానవుడు ఏ విధంగా జీవించాలని చెప్పారు. అదేవిధంగా మరి ఆ యొక్క ఇంకా కూడా మనకి ఈ రామాయణంలో మనము ఇప్పుడు స్వామివారి పాద ప్రక్షాళన చేయబోతున్నాం. అంటే వివాహం నిశ్చయమై స్వామివారి పాద ప్రక్షాళన చేసి కన్యాదానం చేస్తున్నారు. మరి ఈ కన్యాదానం చేయడానికి పూర్వగతం ఏంటంటే, విశ్వామిత్రుడు రాముడిని తీసుకొని యాగ పరిరక్షణకు తీసుకెళ్ళాడట. యాగాన్ని పరిరక్షించడానికి తీసుకెళ్ళిన వాడు యాగం పూర్తయింది, తిరిగి తీసుకొచ్చి అయోధ్యకు తీసుకురావాలి. మరి అయోధ్యకు తీసుకొస్తూ దారిలో మిథిలా నగరాన్ని తీసుకుపోయాడట. ఎందుకు తీసుకుపోయాడంటే, మిథిలా నగరానికి మనము రైతు పని చేసుకుంటున్నాం అనుకో, ఎక్కడన్నా కొత్త రకమైన పనిముట్లు ఏమైనా లభించాయంటే చూడాలని ఆసక్తి ఉంటుంది అనమాట. అట్లాగే ఈయన రాజు కదా, మరి మిథిలా నగరంలో ఒక రాజుకు కావాల్సినటువంటి ఒక ఆయుధం ఉంది, గొప్ప ఆయుధం. ఏముంది? శివధనుస్సు ఉందట. ఆ శివధనుస్సు అనేది అత్యంత గొప్పదైన ఆయుధం. అది మిథిలా నగరంలో ఉంది కదా, ఈయనకు చూపిద్దామని చెప్పి తీసుకెళ్ళాడట. రాముడికి చూపిద్దాము ఈయనకి అని చెప్పి తీసుకెళ్ళాడట. తీసుకెళ్లి నేరుగా జనక మహారాజు కొలువులో ప్రవేశించాడట. జనక మహారాజు ఆయనకి అతిథి అభ్యర్థులను కూడా చేసి వాళ్ళని కూర్చుని చేసి, మీరు వచ్చిన విషయం ఏంటి చెప్పని చెప్పేసి అడిగాడట. అప్పుడు విశ్వామిత్రుడు అడిగాట, వీరు అయోధ్య నిర్మించిన దశరథ మహారాజు యొక్క కుమారులు, వీళ్ళు మీ దగ్గర ఉన్నట్టు మీ శివధనుసు చూడాలని వచ్చారని చెప్పాడట. మరి శివధనుసు చూపిస్తే సరిపోతుంది కదా. జనక మహారాజు అన్నాడట, శివధనుస్సును మీరు ఎక్కువ పెట్టగలిగితే మా అమ్మాయి వివాహం చేస్తానని చెప్పాడట వాళ్ళకి. ఆయన అడగకుండానే ఈయనే చెప్పాడు. ఆ తర్వాత సరేనయ్యా, మేము వచ్చింది అందుకు కాదు, ఆ శివధనుసు చూసి వెళ్తాను, వాళ్ళకి చూపిస్తే ఒకసారి రాజు కదా చూడాలని ఆసక్తితో వచ్చారు, చూపించి బొమ్మన్నాడట. సరే అని చెప్పేసి శివధనుస్సుని కూడా ఒక 4,000 మంది సైనికులు తీసుకొచ్చారట. దాంట్లోకి మా సభా మండపంలో తీసుకొచ్చారట. తీసుకొచ్చిన తర్వాత మరలా ఒకసారి చెప్పాడు జనక మహారాజు, అయ్యా అదిగో శివధనుస్సు వచ్చింది, దీనికి రాముడు ఎక్కువ పెడితే మా అమ్మాయికి వివాహం చేస్తానని చెప్పాడట. సరే అలాగే చూద్దాంలే అని చెప్పాడట. మరి రాముడు విశ్వామిత్రుడి దగ్గర సెలవు తీసుకుని నేరుగా పోయేసి విల్లుని ఎక్కువ పెట్టాడు. శివధనుస్సు విరిగింది. మరలా మూడోసారి చెప్పాడట, మరి శివధనుస్సు ఎక్కువ పెట్టాడు కదా, మా అమ్మాయికి వివాహం చేస్తానన్నాడట. అప్పుడు చెప్పాడు రాముడు, ఏం చెప్పాడంటే, వివాహం కోసం నేను రాలేదు, వివాహం ఎవరు చేయాలి? మా తండ్రి గారి అనుమతి కావాలి, మీరు పోయి మా తండ్రి గారిని అడగండి, ఆయన ఒప్పుకుంటే నేను అలాగే వివాహం చేసుకుంటా అని చెప్పారట. అప్పుడు జనక మహారాజు కొంతమంది సేవకులు సైనికుల్ని పంపించారట. అయోధ్య నగరాన్ని పంపించి వాళ్ళకి చెప్పి వాళ్ళని తీసుకురమ్మని చెప్పారట. వాళ్ళని తీసుకురమ్మని మిథిలా నగరం తీసుకురమ్మని చెప్పారట. పోయేసి వీళ్ళు దశరథ మహారాజు తీసుకుని మిథిలా నగరానికి వచ్చారట. దశరథ మహారాజు వచ్చారు. వీళ్ళు జనక మహారాజు ఎదురేగి వాళ్ళకి పాద సంస్కారాన్ని కూడా చేసి వాళ్ళని లోపలికి ఆహ్వానించారట. అప్పుడు దశరథ మహారాజు జనక మహారాజుకి నమస్కారం చేశారట. అయ్యా మీరు మగపెళ్లి వాళ్ళు కదా, మీరు ఎందుకు నా నమస్కారం చేస్తున్నారంటే, అయ్యా మేము మగపెళ్లి వాళ్ళమే, కానీ ఇచ్చేవాళ్ళు ఉంటే కదా మాకు ఉండేది, ఇచ్చేవాళ్ళు లేకపోతే మేము మగపెళ్లి వాళ్ళం ఏది, ఏ పెళ్లి వాళ్ళు అయితే మేము అమ్మాయిని ఇస్తేనే కదా మేము తీసుకోగలుగుతాము, ఇచ్చేవాళ్ళు మీరు, తీసుకునే వాళ్ళం మేము, మీది పై చేయగా ఉంది, మాది కింద చేయగా కాబట్టి అని చెప్పారట. అంటే ఇచ్చి పుచ్చుకున్న ఎలా ఉండాలంటే సరదాగా అట్లా ఉండాలి తప్ప ఇక్కడ మేము గొప్పది ఉండకూడదు అనేది. అంటే రామాయణంలో ప్రతి ఘట్టము కూడా మనం ఎలా జీవించాలి, మనం అన్నదమ్ములు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, తండ్రి కొడుకులు ఎలా ఉండాలి అనేది చెప్తున్నాం. ప్రతి ఘట్టం కూడా చెప్పుకుంటూ పోతే మనం ఈ కళ్యాణం అయితే చేయలేము అనమాట. ఆ విధంగా జరుగుతుంది. ఆ విధంగా మనకి వివాహానికి ఆ జనక మహారాజు దశరథ మహారాజు ఇద్దరు కూడా ఒప్పుకున్నారట. వెంటనే దశరథ మహారాజు అక్కడ వశిష్ఠులు అన్నారు, అయ్యా నీకు కుమార్తెంది కదా, ఆమెను లక్ష్మణుడికి వివాహం చేయమని చెప్పారట. మరి లక్ష్మణుడికి ఆయన రెండో కుమార్తెని, అదేవిధంగా ఆయన తమ్ముడు కుమార్తెలు ఉన్నారట, శృతకీర్తి, మాండవి అని చెప్పేసి వాళ్ళిద్దరిని భర్త శత్రుఘ్నులకు ఇచ్చి నలుగురికి కూడా వివాహం నిశ్చయం చేశారట. అంగరంగ వివాహం జరుగుతుంది. మరి వివాహ సమయంలో స్వామి వాళ్ళ అందరికి కూడా ఆ మామగారు పాద ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. మరి అల్లుడు అనేవాడు చిన్నవాడు, మామగారు కంటే ఇప్పుడు కూడా చిన్నవాడు అయి ఉంటాడు కదా అల్లుడు అనేవాడు. మరి చిన్నవాళ్ళ కాళ్ళు పట్టుకోవడం అనేది చిన్నవాళ్ళకి ఆయుక్షీణం. చిన్నవాళ్ళకి మన చేత కాళ్ళు పట్టించుకున్నారంటే పిల్లలకు ఆయుక్షీణం. ఎవరు కూడా పిల్లల్లో కాళ్ళు పట్టుకోరు అనమాట. ఎవరు కూడా ఏదైనా ప్రత్యేకమైన పూజ చేస్తారు, బాలా పూజ అలాంటివి చేసినప్పుడు ఆడపిల్లలకి
అలాంటప్పుడు చేస్తారు, అదేవిధంగా చేస్తారన్నమాట. కానీ ఈ విధంగా సందర్భంలో మరి అల్లుడి కాళ్ళు పట్టుకోవడం మనకి సాంప్రదాయం ఉంది. మరి కాళ్ళు పట్టుకోవడమే కాకుండా ఆ నీళ్లు తల మీద కూడా చల్లుకుంటారు. మరి అల్లుడు చిన్నవాడు కదా, కాళ్ళు పట్టుకుని ఆయుక్షణం అంటే మరి నీళ్లు చల్లుకోవడం ఇదంతా ఏంది అంటే ఆ వివాహం జరిగేటప్పుడు అల్లుడు సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపం అన్నమాట. మన వివాహం కూడా సాంప్రదాయంగా ఎందుకు చేస్తామంటే అదొక వేదిక కట్టి దానికి అంతా కూడా దేవుడి పటము దీపాలు అన్ని పెట్టుకొని చేస్తాం. ఎందుకంటే వాళ్ళు లక్ష్మీనారాయణుడికి లక్ష్మీదేవికి వివాహం చూస్తున్నాం కాబట్టి మన కొడుకు కూతుర్లకు కదనమాట. అంత గొప్పగా వివాహ సాంప్రదాయం మనకు ఉంది. ఆ విధంగా ఆ సమయంలో ఆయన లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి మామగారు కాళ్ళు కడుగుతారట. అంతేగాని ఆయన అల్లుడు నాకన్నా చిన్నవాళ్ళని కాదు, ఆయన నారాయణుడు భగవంతుడు కాబట్టి ఆయన కాళ్ళు కడుగుతూ ఈయన కన్యాదానం చేస్తున్నాడు. ఆ సమయంలో కాళ్ళు పట్టుకోవడం అనేది ఇద్దరికీ దోషం కాదట. ఇంకా కూడా వాళ్ళకి ఆ మంత్రాలు చెప్పిస్తారు, మీకు దశపూర్వ శతాప్రేషం అని అంతమందికి దాని యొక్క పండితుల్లో చెప్తాం అనమాట. ఆ విధమైనటువంటి ఆ కన్యాదానాన్ని మనం ఇప్పుడు జరిపిస్తూ ఉన్నాం. అందరూ కూడా ఆ తర్వాత కాళ్ళు పట్టించుకుంటే వాళ్ళ కర్మ అనమాట అల్లుళ్ళు. అయ్యా మీరు బ్రహ్మ కడిగిన పాదం అన్న. ఓం सहस्रमूर्ते सहस्रनामे पुरुषा सर्वोदाने नमः। निष्ठदशाङ्गण अदोज्याय विष्णुपुरुषा पुरुषेण हविषा देव यज्ञवदन्मदः वसन्तस्यासीदाज्ञो ग्रीष्म इद्मः शरदवे सप्तास्यासन्मर्दयः त्रिसप्तस्विधकृताः यज्ञग्निन्दन्मानाः अवद्धन्मरुषं तं यज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमकृतः तेन देवा अयन्त साक्षादधेष्ये आद्यज्ञ सर्वदा दृश्यमानि चंद्रमावन सौजाना चक्र खानेन्द्र अनाद्वायुरजायिना आद्या आशीरदरेशो ज्येष्ठाद्य संवत्सर अध्यात्मवर्धशश्रोत्रात् तथा लोकामुमकल्वयन् नित्यवर्णं नमस्ते रूपाणि विद्यतिरेरः अनिरुद्धाभिवरण्यराश्रे आनावरसाद्यमनाय चक्रप्रदित्तनविश्रस्र आनप्रतिभवरे नित्यमयन्तदेवाः सर्वधर्मादिगमान्तसन्न देहनाममयं श्रीयन्ते देवाः द्रौपमेदे तत्पुरुषस्य विषमाज्ञानमस्ति
హలో హలో స్వామివారి కళ్యాణ మహోత్సవం భాగంగా మన గ్రామం అమ్మలపూడి గ్రామస్తులు అందరూ కూడా స్వామివారికి నూతన వస్త్రాలు వివాహము నిశ్చయమైంది. మరి ఇద్దరికి కూడా నూతన వస్త్రాలని గ్రామం తరఫున సమర్పించారు. ఇప్పుడు స్వామివారి కన్యాదాన మహోత్సవం భాగంగా మహాసంకల్పం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారి ప్రవరులు అంటే స్వామివారి ఎవరు, వాళ్ళ తాత ఎవరు, ముత్తాత ఎవరు అంటే ఇంత ముందు కాలంలో వివాహం జరిపిస్తారు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసేవారట. అంటే వాళ్ళ గోత్రం ఏంది, వాళ్ళ తాత ఎవరు, ముత్తాత ఎవరు, వీళ్ళ వంశం ఏంటిది అనేది కూడా చూసేవాళ్ళట. మరి ఆ విధంగా సాంప్రదాయంలో భాగంగా మనం స్వామివారికి గోత్ర ప్రవరులు మహాసంకల్పం చెప్పుకున్నాం. అందరూ కూడా శ్రద్ధగా ఆలకించవలసిందిగా కోరుచున్నాం. ఓం అధారంత మహావీర్యస్య శ్రీమదానాగ సంధ్యా పరిమిత శక్త్యా పరిప్రాణస్య మహాజలోక మధ్య పరిబ్రహ్మణానమనే కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తా భక్తిమహంకార పదివ్యాపస్తేజో వైరాకాశత్వర్ణైః బ్రహ్మాండ కళ్యాణ మధ్య సకాదిష్టానవరాహ దంశాంకురమణాలస్య జగన్మూల ఆధార జితి శ్రీకూర్మ వరాహ వైష్ణవానంతనాగ శ్రేష్ఠ తక్షకా దిగిత పరిశిష్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాదాళాఖ్య సర్వలోకాన సప్తలోకాన ఉపర్తలే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక जनोलोक तपलोक सत्यलोक लोकानाम अधोभागे चक्रवालशील मध्यगता सुमेरे मध्यवर्तिनी महानारायण मंडल मंडिते ऐरावत पुंडरीक वामन कूदांजन पुष्पदंत सार्वभौमाधुपति अमरावती शोकवती भोजवती रेवती सिद्धवती सात्यवती गांधर्ववती अलगावत्यादि पुण्यपति विराजते इंद्र अग्नि यम निरुण वरुण वायु कुबेर ईशान्य रसदिक्पालक पालिते महेंद्र बले सहिते मध्वचिन्दस्य पार्यात्रक्षतुकला परैद्रजे मतंग हिरण्य शृंग माल्यवती किष्किंधा शृंगाख्य महानगादिशते राम शिबि दंदी खुद मधुर गदीर गंगा सदबिंदु गया परिधीर नागा भरत महारथे हि परिपालते कार्तव्य सगरा पुरूर्वा पुरुगुच्चा नला हरिश्चंद्राख्य सच्चक्रवर्तिभिः अधिष्ठिते अंगवंग कलिंग काश्मीर काम्भोज संवीर सौराष्ट्र महाराष्ट्र गुजरात मगध मालव नेपाल केरल चोल पांचाल बंगाल गौड़ मलयाळ सिंहल द्रविड़ कर्नाटक ललाट मराठा पालाट पांड्य पुलींद्र आंध्र हूण दय नवोज कुक्कुरा कुरु गांधारा विदर्भ विदेही बाष्लिका पर्परा केकया कोसला कुंदला किंदरा सूरशेष कंकण टुंगण मध्यमाध्र पार्श्व गूर्जवा यवना ज्वालेन्द्र सालिदेतु सिंधु दीपादि अनेक विशेष बल भूमि बाला विचित्रते भागीरथी गौतमी नर्मदा यमुना सरस्वती कृष्णवेणी बाहुदा भीमनदी तुंगभद्रा रेणुका मलाबहारी कावेरी कुरुमाला ताम्रपर्णी विशाखा कौशिकी गंडकी विचित्रिका वशिष्ठा प्रवरा कश्यपे सरयू सर्वाबहरी कुशवती पल्गुनी कर्दोया पुण्य नदी प्रणीते पवित्रते अयोध्या मधुरा माया काशी कांची अवंतिका पुरी द्वारवती पुण्य विरावृते सकर गुलमल स्वामी पुष्करिणी तये सहित शेषाद्रि श्रीशैलादि पुण्यकिलादिष्टे जम्बो वृक्ष कौशिकुंज जम्बोष्टे भरत किंपुरुष बालावृत गुरु भार्गव परिद्वाय औतमाल किनवातिकाम शक्तिक्लाम इंद्रकसेर साम्राज्ञांग नगसोद्यादि लोकबलावलिते ददिक्षुद्वोदगाने सप्तभिः पंचकोट विस्तीर्ण भूमंडले लक्ष्मी जम्बोद्वे भरतवर्षे भरतखंडे समा महासरद अमरावती श्वेतमुख्य चित्रकूट त्रिकूट चित्रकूटादि चित्रकाल श्रीशैल कैलास होमतिरेकाय भागे विंध्य दक्षिणे श्रीशैल आग्नेयप्रदेशे कृष्णा कावेरी मध्यप्रदेशे कांची मंडल सिंधु पश्चिमदेशे समद्युत ई वेंकटाद्रि ईशान्य दिक्कु समुद्र ब्राह्म हरिहर विविध दिक्कूट प्रजानवृतान्ते अवतर विसुक्रान देदीप्यमान सिंहासनोपरिषद यंत्र अग्रपदे परिपूर्ण सहस्रविनिर्मित विप्तारस्य दिगीत वज्रोक्त कमलं वृक्ष दीपितस्य आम्रश्रीयस्य जलमध्यमदिशनां दीपदक्षिण ग्लासमध्यदायिता भुजं गोजोर्य नाम जनाभिषेकः मदितेरिंग दिवसिकालायां प्रणवकाले पार्थिवे कल्पे आनंदकल्प कुर्मन् ब्रह्मकल्प वराहकल्प श्वेतकल्प प्रलयकल्प स्वप्नकल्प सावित्री संगमना मध्ये श्वेतवराहकल्पे श्वेतकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य आग्नेयप्रदेशे कृष्णा कावेर्योः मध्यप्रदेशे श्री सीता हनुमत् लक्ष्मणपूर्वा समेत कोदण्डरामस्वामी देवता आलये अम्बलिपुर ग्राम निवासे शुभ संवत्सरे उत्तरायणे वसन्तऋतुमास शुक्लपक्षौम्य कृष्णपक्षे चतुर्थ्यां गोत्रः श्रीराम वशिष्ठ गोत्रः रामचंद्र स्वामी नामधेयः गौतमस गोत्रोद्भवी सीता देवी नामधेयश्च गंगुका सप्तश मंडलवृंद कुशाश्वेतसमुद्रावनि ఏకే వల్కవృష్ణ సభావృషమృతకాలే బ్రహ్మలోక నివాస్యర్థం అందరూ కూడా చెప్పండి గంగా వాలుకాభి సప్త ఋషి మండల पर्यंतं कृतराशि वर्षेषु सहस्र
అవసానే ఏకైక వాలుక అపకర్షణ సంహిత కాలే శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం తిలైః సూర్యమండల పర్యంతం యవైః చంద్రమండల పర్యంతం మాసైః ధ్రువమండల పర్యంతం పంచ షడ్గూతి నక్షత్ర మండల పర్యంతం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతాపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు సంపూర్ణ సకల ఫల అవాప్యర్థం మయా సహ దశ పూర్వేషాం దశ అపరేషాం మద్వంశానాం మాతృవంశానాం శాశ్వత పుణ్యలోక అవాప్యర్థం మమ పితॄణాం నరకాది ఉత్తీర్ణ శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం శ్రీ రామచంద్ర దేవత ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహం కరిష్యే. ఈ కన్యాదానం ఎందుకు చేస్తున్నామంటే దశ పూర్వేష మన పూర్వీకులు 10 మంది, దశ అపరేష మన తర్వాత వచ్చే 10 తరాలు మనతో కలుపుకుంటే మయా సహ 21 తరాలకు ఈ ఫలితం లభిస్తుంది. ఇందాక అనుకున్నాం కదా కన్యాదానం చేస్తే ఏం ఫలితం అని. ఈ 21 తరాలు ఎలాంటి ఫలితం అయ్యా అంటే త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత. ఈ యాగాలు మనం ఎప్పుడు ఇని కూడా ఉండవు. అశ్వమేధ యాగం అనేది ఒకటి తెలుసు అనమాట. ఇలాంటి యాగాలు 100 చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం అంట. మన తల్లిదండ్రులు మన పితృదేవతలు ఎవరైనా కానీ నరకాది ఉత్తీర్ణం నరకలోకంలో ఉంటే వాళ్ళు శాస్త్రంగా విష్ణులోకానికి వెళ్తారట. అంటే ఒక ఆడపిల్లలకి కన్యాదానం చేస్తే ఇంతమందికి దాని ఫలితం లభిస్తుంది. ఎంతమందికి? 10 మన పూర్వీకులు 10 మంది, మన తర్వాత నుంచి 10 మంది, మనతో కలుపుకుంటే 21 మంది తరాలకి కన్యాదాన ఫలితం లభిస్తుందట. అదే పుత్రుడు కలిగి మనకు పుత్రుడు ఒక కుమారుడు ఉంటే ఆ కుమారుడు తండ్రికి చేయవలసిన అన్ని కార్యక్రమాలు సక్రమంగా చేస్తే ఆ తండ్రిని మాత్రమే పున్నామ నరకం నుంచి తొలగిస్తాడట. పున్నామ నరకం దాని నరకానికి పోకుండా తండ్రిని కాపాడగలుగుతాడు పుత్రుడు. కానీ కుమార్తె అయితే మన 10 తరాలు 21 తరాలను కాపాడుతుంది అనమాట. అంత గొప్ప కన్యాదాన ఫలితం అంటే, కన్యాదానం అంటే అంత గొప్పదట. అందుకని కన్యాదానం ఇచ్చేటప్పుడు ఏం చెప్తామంటే మీ వంశము నిలుపుకోవడానికి మా అమ్మాయిని మీకు ఇస్తున్నాము. అంతేగాని ఏదైనా దానం ఇచ్చినప్పుడు చెప్తామంటే ఇచ్చేసి నాది కాదు అని చెప్తాం, నమ్మమ్మ అని చెప్తాం. కానీ అమ్మాయిని ఇచ్చినప్పుడు మాత్రం మీ వంశాన్ని ఇప్పుడు అమ్మాయిని ఇస్తున్నాం అయ్యా అని చెప్తాం. అంతేగాని మళ్ళీ మాది కాదని చెప్పారంట, చెప్పించారు మంత్రంలో. అదే ఇప్పుడు కన్యాదానం అనేది జరుగుతుంది. అందరూ కూడా ఈ టెంకాయను అలా పాస్ చేయండి. అది పాస్ చేస్తూ పలకండి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణై యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయే కన్యమా అగ్రతో భూయ కన్యమే దేవి పార్శ్వయో కన్యమే సర్వతో భూయాది మోక్ష మాప్నుయాం కన్యాం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం సాధ్వీం సుశీలయ సుధీమత ప్రయతోహం ప్రయచ్చామి ధర్మ కామార్థ సిద్ధయే విశ్వంబర సర్వభూత సాక్షిణ్య సర్వదేవత ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై శ్రీరూపై కన్యాం తుభ్యం శ్రీధరూపిణి సాలంకృత హిరణ్యోదక కన్యాదానం శ్రీరామచంద్ర ప్రీత్యర్థం తుభ్యమహం సంప్రదతే నమః. ఓం చతుస్సాగర పర్యంతం గోపడా సంబోధో వాసిష్ఠ మైతావణ కౌండద్రయాగ వరిష్ఠ గోత్రోద్భవాయ త్రిభువనాధీజాయ అఖిలాండ బ్రహ్మాండాయక సూర్యవంశభావనాయ శ్రీమదిత్వాస్య రఘు మహారాజవర్మణప్త్రీం అజ మహారాజవర్మ పౌత్రాయ దశరథ మహారాజవర్మ పుత్రాయ కారణాయ లోక సంరక్షకాయ అఖిలాండ బ్రహ్మాండాయకాయ సూర్య వంశభావనాయ శ్రీ కోదండ రామస్వామి పరబ్రహ్మణే శ్రీ నారాయణ స్వరూప వరాయ. ఈ యొక్క రామచంద్ర స్వామి ఎవరయ్య అంటే వశిష్ఠ గోత్రంలో పుట్టినటువంటి వాడు, ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన వాడు, రఘు మహారాజు యొక్క మునిమనవుడు, అజం మహారాజు యొక్క మనమడు, దశరథ మహారాజు కుమారుడు, కారణాకరుడైనటువంటి మన అమ్మలపూడి గ్రామంలో శ్రీ శ్రీ కోదండ రామస్వామి వారు వరుడుగా వేయించేసి
వేసి ఉన్నారు. అదేవిధంగా చతుస్సాబ్రహ్మబోధం ఆంకిర సాయసి గోత్రవి అఖిలాండ కోటి బ్రహ్మాండీం తత్వస్వరూపిణి చంద్ర వంశభావని నిమి ముంసోద్భవస్య స్వర్ణరోమ మహారమణ లత్రీం తస్వరోమ మహారమణ పౌత్రీం జనక మహారమణ పుత్రీ కారణకారిణి లోక సంరక్షిణి అయో నిజ చంద్ర వంశభావని శ్రీ సీతా నామ్ని సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి ఇమాం కన్యాం లోక కన్యాభ్యాం ప్రతిపాదయామి. ఈ అమ్మవారి ఎవరు అంటే చంద్రవంశంలో పుట్టినటువంటిది ఆంగిరస ఆయాస్తి గౌతమ గోత్రంలో పుట్టిన వారు నిమి వంశోద్భవానికి ఆమె స్వర్ణరోమ మహారాజు యొక్క మనుమరాలు, అశ్వరోమ మహారాజు యొక్క మనవరాలు, జనక మహారాజు యొక్క కుమార్తె అనేటువంటి మన గ్రామంలో వేసిన సీతా మహాలక్ష్మీదేవి సాక్షాత్ లక్ష్మీశ్వరుడైనటువంటి వధువు అని ఇక్కడ వేం చేస్తున్నారు. వీరిద్దరూ యజ్ఞ పురుషులు. రాముడు కానీ సీతాదేవి కానీ ఇద్దరు కూడా యజ్ఞ పురుషులే. రాముడు యజ్ఞం చేస్తే యజ్ఞ ఫలితంగా పుడితే సీతాదేవి యజ్ఞం కోసంగా నాగలి దుగుతూ ఉంటే నాగేటి చాలలో దొరికిందట. అంటే ఇద్దరు కూడా యజ్ఞ పురుషులే. వారి కళ్యాణం చేస్తే మన ఇంట్లో ఎప్పుడు సిరి సంపదలకు తో ఉండదు, మన ఇంట్లో ఎప్పుడు కూడా అన్ని సౌభాగ్యం ఉంటుంది, ఎప్పుడు కూడా ఎలాంటి గొడవలు ఇలాంటివి లేకుండా ప్రశాంతంగా ఉంటుందట. అందుకే సీతారామ కళ్యాణం అనేది అత్యంత పవిత్రమైనది. మరి ఇప్పుడు స్వామివారి కన్యాదాన మహం పూర్తయింది. తర్వాత మాంగళ్య పూజ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా మాంగళ్య పూజ. ఓం మంగళ గౌరీ దేవతాభిర్మహాధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి హస్తయో మాంగళ్య పౌర్వి లక్ష్మీం క్షీర సముద్రరాజనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూ సమస్తి ఉందాం లోకైక దీపాంకురాం శ్రీమన్ మందకటాక్షబ్ధో బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్యమణీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధ లక్ష్మీర్మోక్ష లక్ష్మీం జయలక్ష్మీ సరస్వతే శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్న మమ సర్వదా పరాంకుశోపాశమవేదముద్రాం వందే కమలాసహస్రాం బాలార్కోటి విద్వాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీతాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తే. మంగళ గౌరీ దేవతాభిర్మహాధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి పాద్యం సమర్పయామి ముఖే ఆద్యం సమర్పయామి శరీరమయామి ఆపోష్టామయోహస్తమహరణాగ్రే యోగసుద్వారముద్వాదిక సమర్పయామి నానాంతర వస్త్రం సమర్పయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి సహజం ప్రసాద్ ఆయుష్యమగ్రమతియజ్ఞోవేదమస్థిత యజ్ఞోవేదాక్ష సమర్పయామి గంధద్వారాం ఇత్యపుష్టాగరేషిణే ఈ స్వరూపానం తామోపక్వయ శ్రీచంద్రం సమర్పయామి ఆయుర్వేదే పరాగృహముద్రాచి మే అలంకరణ పుష్పై పూజయామి. ఓం ప్రకృతయే నమః ఓం వికృతయే నమః ఓం విద్యాయే నమః ఓం శ్రద్ధాయే నమః ఓం విభూత్యే నమః ఓం శ్రభ్యే నమః ఓం పరమాత్మికాయ నమః ఓం వాచే నమః ఓం పద్మాలయాయ నమః ఓం పద్మాక్షే నమః ఓం పద్మసుందరే నమః పద్మోద్భవాయ నమః పద్మనాభాయ ప్రియాయ నమః రమాయ నమః పద్మమాలాధరాయ నమః పద్మిన్యే నమః పుణ్యగంధాయ నమః శుభ్రసన్నాయ నమః ప్రసాదాముఖ్య నమః ప్రభాయ నమః చంద్రవదనాయ నమః చంద్రవదనాయ నమః చంద్రహోదరాయ నమః చతుర్భుజాయ నమః ఇందిరాయ నమః ఇందుశీతలాయ నమః ఆహ్లాదాయ నమః పుష్టాయ నమః శివాయ నమః శివకర్త్యే నమః విమలాయ నమః విష్ణుజే నమః వేదపుష్కే నమః శాంతాయ నమః శుక్లమాల్యాం నమః శ్రీయే నమః భాస్కర్యే నమః బిలవర్ణయాయ నమః వరారోహాయ నమః సుందరాయ నమః హరిణే నమః హేమాయ నమః కర్తే నమః సిద్ధే నమః స్తోణ సోమయాయ నమః ప్రియాయ నమః రువే సుందర మహాలక్ష్మీ నమః శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ రాజధాని మహాకాళి మహాలక్ష్మీ మంగళ గురు దేవతాభ్యో నమః నానాయుధపయామి ధూపమాగ్రాపయామి. అయ్య భజంత్రే మన వనస్పత్య భవర్తి వై నానాగంధే శుద్ధాగ్నే సర్వదేవానాం ధూపోమాగ్రాపయామి దేవందం చేయామి ధూపదీపాలను శుద్ధ ఆచమనే సమర్పయామి నారికేళ ఫలకంఠద్వయామి వేదయామి.
ఘనంగా స్వామివారికి కళ్యాణ గడియలు సమీపించాయి. సుముహూర్తం సమీపిస్తుంది. అది సుముహూర్తం అంటే ముందుగా జీలకర్ర బెల్లం పెడతారు, తర్వాత మాంగళ్యాలు జరుగుతుంది. వివాహం జరిపించి మనం కూడా వివాహం జరిపించినప్పుడు జీలకర్ర బెల్లం అనేది ముహూర్తంగా భావిస్తాము. జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఒకరి కళ్ళు ఒకరు చూసుకోవాలి. ముందుగా ముహూర్తం జరిగినప్పుడు జీలకర్ర బెల్లం పెట్టి ఒకరి కళ్ళు ఒకరు చూసుకోవాలి. మనకి ఈ మధ్య ఫోటోలు వాళ్ళు ఇటు ఉంటారు, వాళ్ళ తర్వాత చూడవచ్చు. ముందు ఏంటంటే ఇంకోటి కూడా అంటారు, స్వామి వాళ్ళు ఎప్పుడో చూసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ ఏం చూసుకునేది. కానీ ముహూర్తం అంటే ఆ సమయంలో చూసుకుంటే వాళ్ళ దాంపత్యం అనుకూలంగా కలకాలం ఉంటుందనేది ఆ ముహూర్తం, ఆ లగ్నానికి, ఆ లగ్న ఫలం వల్ల వాళ్ళకి జరుగుతుందనేది చెప్తారు. అందుకనే సుముహూర్తం అనేది జీలకర్ర బెల్లం జరుగుతుంది. ఓం సుష్టాహీతానాం దేవదేవేత్యానాం సుతగదాధార మహామండో కూర్మయుక్త వరాహదేశ పృథ్వీనామర్దనభాగయమానివర్ణవాయుకుమేన ఈశాన్యదిక్పాలకానాం జలాది భవార్యన ముఖ్య దేవాలయానాం విశ్రాంతి సపరాశ అత్రి వాల్మీకి గౌతమ మండోదరి పాంచ గమనిత మహాపతివతానాం హరిశ్చంద్రల కార్తవీర్య విక్రమార్క భోజరాజ పుణ్యపురుషాన గంగా నర్మదా తుంగభద్ర మలాభారిణి కృష్ణవేణి గోదావరి భీమనది మహానదీనాం జంబూ నింబకదంబ చూత గంబక నారికల ఖర్జూర రాత్రి మీద పలుక్షాణం పున్నాగదా కైతకి గంబక మల్లకి మాధవి మాలిత్యాది వివిధ కుసుమానం కస్తూరి కుంకుమ అగరు గోరోగ్ర సుగంధానం అపరిమిత కనకకలశ కృష్ణ కృషమేధిక విష్ణు వీణాది వాద్యమే కృషీనాం అయోధ్య కాశీపుడు మహేశ్వర పుణ్యనగరీనాం శ్రీశైల వింధ్య హేమాచల గోవర్ధనాది కైలాసాది మహాశైలానాం తర్కమేమాన్యాయ వైవాహిక భారత ప్రభాక వైకర వరిష్టానాం ఋగ్య సామధర్మణ వేదానాం లగ్నహోర్దుగ్గ నవాం సదానాం నిరంతర అనుకూల శుభామనః అస్య ముహూర్తం శివం సువారం సులక్షణం శివకం సుకరణం సిద్ధానాం అనుకూల శుభ శోభనా భవనాగ్రహ శుభ ఏకాగ్రబల్నా వరదా సుప్రీత శుభహోర్త శుభస్నా వరదా భవంతు సావధాన శుభహోర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఓం సర్వంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే సావధాన సులగ్నే సావధాన సుముహూర్తే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీరామ పత్నీం జనకస్య పుత్రీం సీతాంగన సుందర భూగర్భజాత భువనైక మాత మధోవరాభ్యామరదా భవంతు సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన సీతారామచంద్ర స్వామినః సావధాన.
హలో హలో స్వామివారి కళ్యాణ మహోత్సవం పూర్తయింది. స్వామి ఇవ్వాల్సిందే కోరుకు. హలో హలో పుడితేనే తుమ్ము రేసుకోవాలి. గమ్మడిపూడికి ఎప్పుడు వెళ్ళే రావాలి లేదా బాగా వాయిస్తానని అంటారు రేళ్ళు. మధ్యలో మధ్యలో తమ్ము ఉంటుందని చెప్పి ప్రసాదం పెడతాను. మిస్ అయిపోయింది. వాట్సాప్